మనం హాలీవుడ్ సినిమాలో జాంబీస్ గురించి చూసే ఉంటాం. ఏదో ఒక వైరస్ వచ్చి మనుషుల మెదడును తన కంట్రోల్లోకి తెచ్చుకొని వారిని ప్రాణం లేని జీవత్యాలుగా మార్చేస్తుంది. ఇదంతా కేవలం సినిమాలోనే సాధ్యం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మన రియల్ లైఫ్లో ఈ ప్రకృతిలోనే ఒక భయంకరమైన జీవి ఉంది. అది కీటకాలను నిజంగానే జాంబీలుగా మారుస్తుంది. ఒకవేళ ఆ జీవి గనక మ్యుటేషన్ చెంది మనుషులకు పాకితే ఏమవుతుంది? కేవలం జాంబీస్ మాత్రమే కాదు, మనం చిన్నప్పటి నుంచి భూమి లోపల లావా, వేడి శిలలు ఉంటాయని చదువుకున్నాం. కానీ కొన్ని క్రేజీ సైంటిఫిక్ థియరీల ప్రకారం భూమి లోపల ఒక పెద్ద ఖాళీ ప్రదేశం ఉందని, అక్కడ కూడా ఒక సూర్యుడు, సముద్రాలు మరియు వింత జీవులు నివసిస్తున్నాయని చెప్తారు. వినడానికి ఇది నమ్మశక్యంగా లేకపోయినా దీని వెనుక కొన్ని షాకింగ్ ఆధారాలు ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో ఈ వింత జీవులు మరియు నేచర్ మిస్టీరియస్ వెనక ఉన్న అసలైన మైండ్ బ్లోయింగ్ నిజాలను తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది ది రాజు క్లిప్స్. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దామా? మొదటి వింత, రియల్ లైఫ్ జాంబీస్. దీనికి మొదటి తిరుగులేని శాస్త్రీయ ఆధారం సైంటిస్టులు కనిపెట్టిన ఓఫియోకార్డిసెప్స్ అనే ఫంగస్. ఇది దట్టమైన అడవిల్లోని కీటకాలపై దాడి చేస్తుంది. ముఖ్యంగా ఒక చీమ గనక ఈ ఫంగస్ బారిన పడితే ఆ ఫంగస్ మెల్లగా ఆ చీమ శరీరంలోకి ప్రవేశించి దాని కండరాలను, ఆ తర్వాత దాని మెదడును పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. ఇక్కడ మైండ్ బ్లాకింగ్ విషయం ఏంటంటే, ఆ ఫంగస్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాక ఆ చీమ తన సొంత తెలివితో ప్రవర్తించదు. ఫంగస్ దానికి ఏం చెబితే అదే చేస్తుంది. This ant is no longer in control. A fatal fungus comes its final act. ఆ ఫంగస్ ఆ చీమను బలవంతంగా ఒక చెట్టుపైకి నడిపిస్తుంది. ఎక్కడైతే గాలి, తేమ పర్ఫెక్ట్గా ఉంటాయో అక్కడ ఒక ఆకు వెనుక భాగాన్ని తన నోటితో గట్టిగా కొరికి పట్టుకునేలా చేస్తుంది. అలా కొరికిన కాసేపటికే ఆ చీమ చనిపోతుంది. చనిపోయాక ఆ ఫంగస్ ఆ చీమ తలలోంచి ఒక పుట్టగొడుగులాగా బయటికి వచ్చి తన విత్తనాలను గాల్లోకి వదులుతుంది. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ ఫంగస్ చీమల నరాల వ్యవస్థను ఎలా హైజాక్ చేస్తుందో ల్యాబ్లో ప్రూఫ్తో సహా నిరూపించారు. భూమి లోపల మరో ప్రపంచం, హోలో ఎర్త్ మిస్టరీ. ఇక రెండో మిస్టరీ, మన భూమి లోపల దాగున్న రహస్యం. దీన్ని హోలో ఎర్త్ థియరీ అంటారు. 17వ శతాబ్దంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఎడ్మండ్ హేలీ తోకచుక్కను కనిపెట్టిన వ్యక్తి ఈ థియరీని ప్రతిపాదించారు. దీని ప్రకారం మన భూమి లోపల అంతా లావాతో నిండి లేదు. భూమి ఒక కొబ్బరికాయలాగా లోపల చాలా వరకు ఖాళీగా ఉంటుంది. ఆ లోపల కూడా ఒక పెద్ద ప్రపంచం ఉంది. అక్కడ మనకంటే పెద్ద సైజులో ఉండే వింత జంతువులు, పక్షులు మరియు అత్యంత తెలివైన రాక్షస మానవులు నివసిస్తున్నారని ఈ థియరీ చెబుతుంది. ఈ థియరీ ప్రకారం భూమి లోపల ప్రపంచంలోకి వెళ్ళడానికి మన భూమికి రెండు వైపులా, అంటే ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువాలలో 2 భారీ ద్వారాలు ఉన్నాయట. కానీ ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఆ ప్రాంతాల్లోకి మనుషులను ఎవరూ వెళ్లకుండా అత్యంత రహస్యంగా సైనిక నిఘాను ఏర్పాటు చేశాయని చాలామంది నమ్ముతారు. ఇదంతా కేవలం ఒక ఊహే కదా, దీనికి ఏమైనా ఆధారం ఉందా అంటే చరిత్రలో నమోదైన ఒక భయంకరమైన సాక్ష్యం ఉంది. అమెరికన్ మెడల్ ఆఫ్ ఆనర్ గ్రహీత అడ్మిరల్ రిచర్డ్ బైర్డ్ రాసిన సీక్రెట్ డైరీ రికార్డులు. 1947లో అమెరికన్ నేవీ ఆఫీసర్ రిచర్డ్ బైర్డ్ తన విమానంలో ఉత్తర ధ్రువంపై ప్రయాణిస్తున్నప్పుడు ఒక వింత ఘటన జరిగింది. ఆయన తన డైరీలో రాసుకున్న దాని ప్రకారం ఉత్తర ధ్రువంపై వెళ్తున్నప్పుడు హఠాత్తుగా మంచు కొండలు మాయమైపోయాయి. అక్కడ ఒక పెద్ద ద్వారం గుండా ఆయన విమానం భూమి లోపలికి ప్రవేశించింది. ఆయనకు భూమి లోపల పచ్చటి అడవులు, నదులు మరియు అంతరించిపోయిన మముత్, భారీ ఏనుగులు వంటివి జంతువులుగా సహజంగా కనిపించాయట.
అంతేకాదు అక్కడ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన కొందరు మనుషులు తన విమానాన్ని కంట్రోల్ చేసి మీరు భూమిపైన అణుబాంబులు వాడుతూ ప్రకృతిని నాశనం చేస్తున్నారు అని హెచ్చరించారని ఆయన తన డైరీలో రాశారు. ఆయన తిరిగి వచ్చాక అమెరికా ప్రభుత్వం ఈ నిజాన్ని దాచేసి ఈ ఆపరేషన్ హై జంప్ రికార్డులను ఆఫ్ సీక్రెట్గా మార్చేసింది. అయితే ఆధునిక మెజారిటీ సైంటిస్టులు ఈ హోలో ఎర్త్ థియరీని ఒప్పుకోరు. భూకంపాలు వచ్చినప్పుడు వచ్చే సిస్మిక్ వేవ్స్ ఆధారంగా భూమి లోపల ద్రవ రూపంలో ఉండే కోర్ ఉందని సైన్స్ నిరూపించింది. అంతేకాదు రష్యాలో మనుషులు తవ్విన అత్యంత లోతైన గుంత కోలా సూపర్ దీప్ బోర్ హోల్ కేవలం 12.2 కిలోమీటర్లు మాత్రమే. అంటే భూమి కేంద్రం 6,300 కిలోమీటర్ల లోతులో ఉంటే మనం కనీసం 1% కూడా లోపలికి వెళ్ళలేదు. కాబట్టి భూమి లోపల ఇంకా మనకు తెలియని వింతలు ఏమున్నాయనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీనే. ఈ భూమిపై మనకు తెలిసిన ప్రకృతి కేవలం 1% మాత్రమే. ఇంకా మన కంటికి కనబడిన రహస్యాలు ఎన్నో ఉన్నాయి అనడానికి ఈ రియల్ జాంబీ ఫంగస్ అడ్మిరల్ బైర్డ్ రికార్డులే సాక్ష్యాలు. సో ఫ్రెండ్స్, ఒకవేళ భూమి లోపల నిజంగానే మరో ప్రపంచం ఉంటే ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎన్నో మిస్టరీస్ వీడియో కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.